హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సిఆర్టీ ఆన్లైన్ అఫీషియల్ ఛానల్. మై సెల్ఫ్ ప్రసన్న కుమార్. లాస్ట్ వీడియోలో మనం యావరేజెస్ అనేది ఎస్బీఐ క్లర్క్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ టైంలో ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి సో ఆ క్వశ్చన్స్కి అంటే ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ అంటే 100% ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయో చూడండి. అంటే మెయిన్స్ లెవెల్లో ఏ మోడల్లో అయితే కవర్ చేయాలో ఆ మోడల్ అనేవి కవర్ చేస్తున్నాం. లాస్ట్ వీడియోలో నుంచి కవర్ చేస్తున్నాం. అది పార్ట్ 1, ఇది పార్ట్ 2. సో ఈ పార్ట్ 2లో కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం కవర్ చేసుకుందాం. ఓకేనా? సో కమింగ్ టు ద టాపిక్. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 12 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత ఇచ్చాడంటే 16 ఇచ్చాడు. నెక్స్ట్ యావరేజ్ వెయిట్ ఆఫ్ 25 స్టూడెంట్స్ యావరేజ్ వెయిట్ ఎంత ఇచ్చాడు 16 ఇచ్చాడు. అలాగే 12 స్టూడెంట్స్ యావరేజ్ వెయిట్ ఎంత ఇచ్చాడంటే 14 ఇచ్చాడు. నెక్స్ట్ అలాగే లాస్ట్ 12 ఎంత ఇచ్చాడంటే 17 ఇచ్చాడు. ఓకే, ఫైండ్ ద వెయిట్ ఆఫ్ 13th స్టూడెంట్ యొక్క యావరేజ్ వెయిట్ ఫైండ్ చేయమన్నాడు. ఓకేనా? సో మనకి యావరేజ్ ఇచ్చాడు అంటే సమ్ మనకి తెలిసినట్టే. సో 25% యొక్క యావరేజ్ ఇచ్చాడు 16. మరి 25% యొక్క సమ్ అంటే ఎంత? 25 × 16. అలాగే 12% యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు? 14 ఇచ్చాడు. మరి సమ్ ఎంత అవుతుంది? 12 × 14 అవుతుంది. అలాగే 12% యొక్క యావరేజ్ 17 ఇచ్చాడు. 12% యొక్క సమ్ ఎంత అవుతుంది? 12 × 17. సో ఇప్పుడు ఏం చేయాలంటే 25% యొక్క సమ్ తెలుసు. సో 12% యొక్క సమ్ తెలుసు, ఇంకో 12% యొక్క సమ్ కూడా తెలుసు. ఫస్ట్ 12% అలాగే లాస్ట్ 12% మొత్తం ఎంత? 24% యొక్క సమ్ తెలుసు. అలాగే 25% యొక్క సమ్ కూడా తెలుసు. అంటే 25 × 16. అంటే మనం ఏం చేయాలంటే 25% యొక్క సమ్ నుంచి ఎంత సమ్ ఎవరి సమ్ తీసేయాలంటే 24% యొక్క సమ్ తీసేయాలి. అంటే చూడండి, ఫస్ట్ 12% యొక్క సమ్ ఎంత అంటే 12 × 14 ప్లస్ లాస్ట్ 12% యొక్క సమ్ ఎంత అంటే 12 × 17. సో ఇలా చేయాలి. ఇలా చేయడం ఒక ప్రాసెస్ అనమాట. సో ఫైనల్గా ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది క్యాలిక్యులేషన్ మెథడ్, లెందీ మెథడ్ అని నేను చెప్తుంటాను. ఓకేనా? నెక్స్ట్ ఇది అనదర్ మోడల్లో చెప్తుంటాను, చూడండి. నెక్స్ట్ మోడల్ 25% యొక్క యావరేజ్ వెయిట్ ఎంత? 16. 12% యొక్క యావరేజ్ వెయిట్ ఎంత? 14. లాస్ట్ 12% యొక్క యావరేజ్ వెయిట్ ఎంత? 17. ఇక్కడ ఎవరు మిస్ అయ్యారంటే 13% మిస్ అయ్యారు. సో 13% మిస్ అయ్యారు కాబట్టి ఇది మిస్సింగ్ కేస్ అంటారు. ఏమంటారు? మిస్సింగ్ కేస్. సో ఈ 13% యొక్క వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, ఇక్కడ 25% యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు? 16 ఇచ్చాడు. అంటే 13 అంటే ప్రతి పర్సన్ యొక్క వెయిట్ అనేది 16 అలా ఉండాలి. అంటే 13th స్టూడెంట్ యొక్క వెయిట్ కూడా ఎంత ఉండాలి? 16 ఉండాలి. ఓకేనా? బట్ ఇక్కడ మిస్ అయ్యాడు. మిస్ అయింటే ఏంటంటే, మిస్ అయినప్పుడు ఒక పర్సన్ యొక్క వెయిట్ ఒక పర్సన్ మిస్ అయ్యాడు అనుకోండి, అప్పుడు యావరేజ్ అనేది తగ్గితే ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అయితే తగ్గుతుంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ 12% యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు? 14. యాక్చువల్గా ఎంత ఉండాలి? 16 ఉండాలి. ప్రతి పర్సన్కి ఎంత ఉండాలి? 16 ఉండాలి. అలాగే 13th యొక్క యావరేజ్ 13th యొక్క వెయిట్ కూడా ఎంత ఉందాం అనుకున్నాం? 16 ఉండాలనుకుంటున్నాం. కానీ 16 కంటే ఎంత తక్కువ ఉన్నది? 2 తక్కువ ఉంది. ఇక్కడ 14 ఉంది. అంటే 16 కంటే ఎంత తక్కువ ఉంది? 2 తక్కువ ఉంది. అలాగే ఎంతమంది తక్కువ ఉంది? 12% తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? 12%కి తక్కువ ఉంది. సో ఇక్కడ యావరేజ్ తక్కువ ఉన్నది కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ చూడండి, యావరేజ్ తక్కువ ఉంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. అంటే ఏం చేయాలి? ఇంక్రీజ్ అంటే మీనింగ్ ఏంటి? యాడ్ చేయాలి. చూడండి, యావరేజ్ తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? 16 కన్నా 14 ఎంత తక్కువ ఉంది? 2 తక్కువ ఉంది. అలాగే ఎంతమంది తక్కువ ఉంది? 12 మెంబర్స్కి తక్కువ ఉంది. అంటే 2 × 12 అంటే 12 మెంబర్స్కి కూడా 2 తక్కువ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాలి. ఓకేనా? అలాగే ఇక్కడ చూడండి, యావరేజ్ లాస్ట్ 12%కి యావరేజ్ ఎంత అయింది? ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయితే ఇప్పుడు ఏం చేయాలి? మిస్సింగ్ కేసులో ఏం జరుగుతుందంటే చెప్తున్నాను, డిక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంటే డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, యావరేజ్ అనేది ఇంక్రీజ్ అయింది. యావరేజ్ ఇంక్రీజ్ అవుతుంటే ఇక్కడ ఏం చేయాలి? మనం డిక్రీజ్ చేయాలి. ఏం చేయాలి? డిక్రీజ్ చేయాలి. సో చూడండి, 16 కాస్త 17 అయిందంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 1 ఇంక్రీజ్ అయింది. అలా ఎంతమందికి ఇంక్రీజ్ అయింది? 12 మెంబర్స్కి ఇంక్రీజ్ అయింది. 12 × ఒక్కొక్కరికి 1 ఇంక్రీజ్ అయింది కాబట్టి 12 × 1 అంతా 12. ఓకేనా? ఇక్కడ చూడండి, 12 × 2 = 24. ఇక్కడ అంతా 12 × 1 = 12. సో 24లో 12 పోతే ఎంత? 12. ఓకేనా? ఇక్కడ ఎంత ఉంది? 16 ఉంది. ఇక్కడ కూడా ఎంత? 16 + 12 ఎంత అంటే 28. 28 will be the answer. Here the answer is none of this. 28 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా?
సో అంటే ప్రీవియస్ మోడల్లో అంటే ప్రీవియస్ మెథడ్లో అనేది లెంతీ మెథడ్ ఉంటుంది. సో మల్టిప్లికేషన్ చేసి సబ్స్ట్రాక్షన్ చేసి ఎడిషన్ చేయడం కొంచెం కష్టం. సో ఈ మెథడ్ కానీ మీరు నేర్చుకుంటే ఇది షార్ట్ కట్ అంటారు. సో 28 అనేది ఆన్సర్ వచ్చింది. ఓకే, సో ఇది మిస్ అయిన కేసులో ఇది ఇలా చేస్తారు. అలాగే మిస్ అయిన కేసు కాకుండా రిపీటెడ్ కేసు అనేది ఇంకోటి ఉంటుంది, రిపీటెడ్ కేసు. సో ఈ మిస్సింగ్ కేసు, రిపీటెడ్ కేసు ఇవన్నీ కూడా ఎందులో మనం డిస్కస్ చేస్తామంటే బేసిక్ లెవెల్ టు అడ్వాన్స్డ్ లెవెల్ అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అనేవి యావరేజెస్లో మనం ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. ప్రెజెంట్ ఇప్పుడు ఇదెందుకు స్టార్ట్ చేస్తామంటే అంటే ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ప్రెజెంట్ ఉన్నది కాబట్టి డైరెక్ట్గా నేను బేసిక్ లెవెల్కి చెప్పకుండా డైరెక్ట్గా మెయిన్స్ లెవెల్ చెప్తున్నాను. ఈ మెయిన్స్ లెవెల్ ఎవరికి యూజ్ అవుతుందంటే ఆల్రెడీ ఎవరైతే క్లర్క్ ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మాత్రమే కొంచెం ఈజీగా ఫాస్ట్గా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అదే మెయిన్స్ కూడా అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేని వాళ్ళు వింటే కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది. అదే కానీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఈ ఎక్స్ప్లెనేషన్ వింటే వాళ్ళకి కొంచెం ఈజీగా అనిపిస్తుంటుంది. వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, కొంచెం తెలిసిన ఎంతో కొంత తెలిసి ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటారు కాబట్టి ప్రిలిమ్స్ ఎన్నో ఎగ్జామ్ రాసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ ప్రాసెస్లు ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి ఈజీగా వాళ్ళకి అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ మిస్ అయిన కేసు గురించి చెప్తున్నాము. అలాగే రిపీటెడ్ కేసు గురించి అయితే ఎలా చేయాలి, ఒకసారి రిపీటెడ్ కేసు గురించి కూడా దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూద్దాం. ఓకే, 11% యొక్క యావరేజ్ వెయిట్ ఎంత ఉందంటే 30 అని తీసుకుందాం. 11% యొక్క యావరేజ్ వెయిట్ ఎంత 13. అలాగే ఫస్ట్ పర్సన్ నుంచి 6% యొక్క యావరేజ్ వెయిట్ ఎంత ఉందంటే ఒక 28 అని తీసుకుందాం. అలాగే 6th పర్సన్ నుంచి 11% యొక్క యావరేజ్ వెయిట్ ఎంత ఉందంటే 31 తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ 6 అనేది రిపీట్ అవుతుంది, ఇక్కడ రిపీట్ అవుతుంది, ఇక్కడ కౌంట్ అవుతుంది. సో కౌంట్ అవుతుంది 2 times కౌంట్ అయిపోతుంది కాబట్టి దీన్ని రిపీటింగ్ కేసు అంటారు. ఏమంటారు? రిపీటింగ్ కేసు అంటారు. సో ఈ రిపీటింగ్ కేసులో 6th నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. 6th నెంబర్ అంటే 6th నెంబర్ ఆర్ 6th పర్సన్ యొక్క వెయిట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. 6th పర్సన్ యొక్క వెయిట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఇంతకుముందు మిస్సింగ్ కేసులో ఏం చెప్పానంటే ఇంక్రీజ్ అవుతుంటే డిక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుందంటే డిక్రీజ్ అవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమడుతున్నానంటే 6th పర్సన్ యొక్క చూడండి అన్ని పర్సన్ అంటే 11% యొక్క యావరేజ్ వెయిట్ ఎంత ఉంది 30. సో 6th పర్సన్ యావరేజ్ వెయిట్ కూడా 30 అంటే 6% వెయిట్ కూడా 30 అనుకుందాం. ఓకే, 30 అవ్వాలి. అయితే ఫస్ట్ నుంచి 6% యొక్క వెయిట్ అనేది ఏమవుతుందంటే 28 అయింది. అంటే 30 నుంచి 28 అయింది. ఎంత డిక్రీజ్ అయింది అంటే 2 డిక్రీజ్ అయింది. 2 డిక్రీజ్ అయిందంటే ఓకేనా, ఇది ఏంటిది? ఇది ఏ కేసు చెప్పామంటే మిస్సింగ్ కేసు. రిపీటింగ్ కేసు అంటే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. యావరేజ్ ఇంక్రీజ్ అవుతుంటే ఇక్కడ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ యావరేజ్ డిక్రీజ్ అవుతుందంటే ఇక్కడ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ప్లస్ చేయాలి, మైనస్ చేయాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, యావరేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ కూడా ఏం చేయాలి? డిక్రీజ్ అంటే ఇక్కడ కూడా డిక్రీజ్ అవుతుంది అంటే మైనస్ చేయాలి. ఎంత డిక్రీజ్ అవుతుందంటే 2 డిక్రీజ్ అవుతుంది. 30 నుంచి 28 అయ్యిందంటే ఎంత? 2 డిక్రీజ్ అవుతుంది. అలా ఎన్ని మెంబర్స్కి డిక్రీజ్ అవుతుంది? ఎంతమందికి డిక్రీజ్ అవుతుంది? 6 మెంబర్స్కి. 6 into 2. ఓకేనా, అలాగే నెక్స్ట్ 6 పర్సన్స్కి ఎంత? 30 కాస్త 31 అయింది. అంటే ఒక్కొక్క పర్సన్కి ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే 1 ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ యావరేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే ఇక్కడ ప్లస్ తీసుకోవాలి. ఒక డిక్రీజ్ అవుతుందంటే మైనస్ తీసుకున్నాము, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్లస్ తీసుకున్నాము. ఎందుకంటే ఇది డైరెక్ట్ ఎఫెక్ట్. రిపీటెడ్ కేసులో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఎఫెక్ట్ అనమాట. ఓకే, డైరెక్ట్ ఎఫెక్ట్. అక్కడ ఇంక్రీజ్ అవుతుంటే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. రిపీటింగ్ కేసులో డైరెక్ట్ ఎఫెక్ట్. అదే మిస్సింగ్ కేసులో అయితే రివర్స్ ఎఫెక్ట్. మిస్సింగ్ కేసులో అయితే రివర్స్ ఎఫెక్ట్ అంటే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి లాస్ట్ 6% అంటే 6 to 11%కి యావరేజ్ వెయిట్ ఎంత? 31 అయింది. 30 కాస్త 31 అయిందంటే ఒక్కొక్కరికి ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే 1 ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, అలా ఎంతమందికి ఇంక్రీజ్ అవుతుందంటే 6 నుంచి 11 వరకు అంటే ఎంత పర్సెంట్ అంటే 6%. ఒక్కొక్కరికి 1 ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి 6 2 12 అంటే చూడండి 30 minus 12 ప్లస్ ఇక్కడ ఎంత 6 1 ఎంత 6. ఓకే, ఇక్కడ చూడండి 30 minus 6. సో ఇక్కడ చూడండి 30 minus 12 minus ప్లస్ 6 ఎంత? -6 అవుతుంది. అప్పుడు 30 minus 6 అంటే ఎంత? 24 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే 6th పర్సన్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత వచ్చిందంటే 24 ఈజ్ ద ఆన్సర్. సో మిస్సింగ్ కేసులు అలా ఫైండ్ అవుట్ చేయాలి, రిపీటెడ్ కేసులు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. సో ఎందుకంటే నేను ఒక క్వశ్చన్లో 3 మోడల్స్ చెప్తున్నానంటే ఏ మోడల్ అయినా మీరు చేయొచ్చు. ఈ మోడల్ చేయడం వల్ల మీకు
ప్రాక్టీస్ పెరుగుతుంటే మీకు సబ్జెక్ట్ కూడా డెప్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. ఓకే, ఏ మోడల్ చేస్తే ఎఫిషియెంట్గా వస్తుందంటే అంటే యాక్యురేట్గా రావాలి, ఎఫిషియన్సీగా రావాలి, చాలా ఫాస్ట్గా రావాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, 80 గర్ల్స్ యావరేజ్ ఎంత ఇచ్చాడంటే 20 ఇయర్స్ ఇచ్చాడు. అలాగే యావరేజ్ ఆఫ్ 20 ఆఫ్ దెమ్ అంటే అందులో 80లో 20 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 22 ఇయర్స్ ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ ఇంకో 20 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడంటే 24 ఇయర్స్ ఇచ్చాడు. అంటే 20 40 అయిపోయారు. ఇంకెంతమంది ఉన్నారు రిమైనింగ్ అంటే 40 గర్ల్స్ ఉన్నారు. ఈ 40 గర్ల్స్ యావరేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 40 గర్ల్స్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మీకు తెలిసిన లాంగ్ మెథడ్ ఏంటంటే 80% యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు 20 అంటే సమ్ ఎంత 80 × 20. అలాగే 20% యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు 22. అలాగే 20% యొక్క సమ్ ఎంత 20 × 22. అలాగే 20% యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు 24 అంటే సమ్ ఎంత 20 × 24. సో ఇక్కడ చూడండి 80% యొక్క సమ్ అనేది తెలిసింది. అలాగే ఇక్కడ 20% సమ్ తెలిసింది, ఇంకో 20% సమ్ తెలిసింది. అంటే 20 + 20 ఎంత 40% యొక్క సమ్ తెలిసిపోయింది. 40% యొక్క సమ్ తెలిసిందంటే ఇంకా రిమైనింగ్ ఎంతమంది కలిసి ఉన్నారు 40 గర్ల్స్ ఉన్నారు. అంటే 40 గర్ల్స్ యొక్క సమ్ ఎలా వస్తుందంటే 80 అంటే టోటల్ నుంచి తీసేయాలి. అంటే టోటల్ ఎంత, టోటల్ సమ్ ఎంత 80% యొక్క సమ్ ఎంత 80 × 20 మైనస్ 20 × 22 మైనస్ 20 × 24. ఈ రెండు సమ్ తీస్తే ఎంత మొత్తం ఇంకెంతమంది ఉంటారు, ఇది అంతా 40 మెంబర్స్ యొక్క సమ్ అనేది పైన న్యూమరేటర్లో ఏంటంటే 80 × 20 మైనస్ 20 × 24 22 మైనస్ 20 × 24 చేస్తే ఏమొస్తుందంటే 40% యొక్క సమ్ వస్తుంది. కానీ మనకేం కావాలి 40% యొక్క యావరేజ్ కావాలి. సో బై 40 చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇది కొంచెం లాంగ్ మెథడ్ అంటున్నాను, ఇది కొంచెం లాంగ్ మెథడ్. సో ఇలా చేయకుండా నేను వేరే మెథడ్లో చెప్తాను చూడండి. వెయిట్ ఇక చూడండి. సో ఆల్రెడీ మీకు లాస్ట్ క్వశ్చన్లో చెప్పాను మిస్సింగ్ కేసు. ఇక్కడ 20 మెంబర్స్ ఉన్నారు, 20% ఉన్నారు, ఇక్కడ 40% మిస్ అవుతున్నారు. అంటే 40% గురించి తెలియదు కాబట్టి అది మిస్సింగ్ కేసులోకి వస్తుంది. మిస్సింగ్ కేసులో ఏం చెప్పానంటే ఒకటి ఇంక్రీజ్ అవుతుంటే డిక్రీజ్ అవ్వాలి, ఒకటి డిక్రీజ్ అవుతుందంటే ఒకటి ఇంక్రీజ్ అవ్వాలని చెప్పాను. సో అదే ఇక్కడ లాజిక్ మనం ఫైండ్ చేస్తున్నాం. ఇక్కడ 80% యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 20. అయితే 40% మిస్ అయ్యారు కదా, ఆ 40% యొక్క మిస్ అయిన వాళ్ళు కూడా యావరేజ్ ఎంత ఉంటుందంటే 20 అనుకుందాం. 20 ఓకేనా, 20నే ఉండాలి. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ 20% యొక్క యావరేజ్ ఎంత అయిందంటే ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 2 ఇంక్రీజ్ అయింది. అలా ఎంతమందికి ఇంక్రీజ్ అయిందంటే 20 మెంబర్స్కి ఇంక్రీజ్ అయింది. సో ఒకటి ఇంక్రీజ్ అయిందంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఇంక్రీజ్ అయిందంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి. సో ఇక్కడ 20 నుంచి 24 కంటే ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయింది ఏం చెప్పాలి చూడండి, ఆల్రెడీ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి, డిక్రీజ్ అంటే ఏంటిది మైనస్ చేయాలని అర్థం. ఓకేనా, ఏం చేయాలి, మైనస్ చేయాలి. సో మైనస్ ఎంతమందికి తగ్గుతుంది 2 ఒక్కొక్క పర్సన్కి ఎంత తగ్గుతుంది 20 నుంచి 22 అంటే ఇంక్రీజ్ అవుతుందంటే ఇది మిస్సింగ్ కేసు కాబట్టి ఏం చేయాలి, డిక్రీజ్ చేయాలి అంటే మైనస్ చేయాలి. అలా ఎంతమందికి తగ్గుతుందంటే 20 మెంబర్స్కి తగ్గుతుంది. 20 × 2 బై ఇక్కడ బై అని చెప్పేసి ఇంతకుముందు ఏం చేసామంటే ప్రతి ప్రీవియస్ క్వశ్చన్స్లో అయితే 1 పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ 6th పర్సన్కి ఫైండ్ అవుట్ చేయమంటున్నాం కాబట్టి ఇక్కడ 12 వేసాము, బై 1 అని చేయలేదు. చూడండి బై 1, అక్కడ బై 1 ఉండాలి యాక్చువల్లీ. సో బై 1 ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. ఎందుకు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అంటే 12/1 అన్నా 12 అన్నా ఒకటే, 6/1 అన్నా 6/6 అన్నా ఒకటే. సో అలాంటి క్వశ్చన్స్ చేసినప్పుడు ఏం చేశానంటే సో అలా చేసాం. అంటే 40 మెంబర్స్ ఉన్నారు కాబట్టి యావరేజ్ అనేది బై 40 చేయాలి. ఎందుకంటే 20 అనేది ఇక్కడ యావరేజ్ తీసుకుంటున్నాం, ఇక్కడ కూడా యావరేజెస్లోనే తీసుకోవాలి. సో యావరేజ్ నుంచి యావరేజ్ తీస్తేనే యావరేజ్ వస్తుంది. ఓకేనా, అలానే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 20 నుంచి 24 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ కూడా ఇంక్రీజ్ అయింది కాబట్టి ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఒక్కొక్క పర్సన్కి ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే 4 ఇంక్రీజ్ అవుతుంది. ఎంత అవుతుందంటే 4 ఇంక్రీజ్ అవుతుంది. అలా ఎంతమందికి ఇంక్రీజ్ అవుతుందంటే 20 మెంబర్స్. అంటే 20 × 4 బై వీళ్ళు ఎంతమంది, ఈ సమ్ అనేది ఎంతమంది షేర్ చేసుకోవాలంటే 40 మెంబర్స్ షేర్ చేసుకోవాలి. 20 హౌ మెనీ టైమ్స్ 2 టైమ్స్, 2 హౌ మెనీ టైమ్స్ 2 టైమ్స్. ఓకే, 22 = 40, ఈ 40 క్యాన్సిల్, 20 - 1 - 2 అంటే ఎంతంటే 17 వస్తుంది. ఆన్సర్ ఎంత వస్తుందంటే 20 - 1 - 2 ఎంత వచ్చింది 17 విల్ బి ద ఆన్సర్. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్లో చూడండి, యావరేజ్ ఏజ్ ఆఫ్ ద గ్రూప్
ఆఫ్ 20% ఎంత అయిందంటే 1.5 ఇంక్రీజ్ అయింది. 20% యావరేజ్ ఎంత అయిందంటే 1.5 అనేది ఇంక్రీజ్ అయింది. ఇంతకుముందు యావరేజ్ ఎంత ఉందో తెలియదు, 20% యావరేజ్ ఇప్పుడు ఎంత ఉందో తెలియదు, 20% యావరేజ్ అనేది ప్రీవియస్గా ఎంత ఉందో తెలియదు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే డిఫరెన్స్ ఇచ్చాడంటే ఎంత 1.5 ఇయర్స్ అనేది ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. ఇక్కడ కూడా 1.5 చూడండి, చూడండి ఇక్కడ ఒక సమ్ అంటే 20% యావరేజ్ అనేది ప్రీవియస్ యావరేజ్ తెలియదు, ప్రెజెంట్ యావరేజ్ తెలియదు. కానీ ప్రీవియస్ యావరేజ్కి ప్రెజెంట్ యావరేజ్కి ఉన్న డిఫరెన్స్ ఇచ్చాడు. ఎంత డిఫరెన్స్ అంటే ఇంక్రీజ్డ్ బై అంటున్నాడు. ఓకేనా, ఇంక్రీజ్డ్ బై అంటున్నాడు అంటే అదే డిఫరెన్స్ ఇచ్చినట్టు. ఓకేనా, సో 1.5 ఇయర్స్ అనేది ఇంక్రీజ్ అయింది అని అంటున్నాడు. ఓకే, సో చూడండి, వెన్ 2 న్యూ పర్సన్స్ జాయిన్, ఇక్కడ జాయినింగ్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కదా. జాయినింగ్ కాన్సెప్ట్, లీవింగ్ కాన్సెప్ట్ ఉంటాయి. జాయినింగ్ ఓకే ఇన్ ద గ్రూప్ ఇన్ ప్లేస్ ఆఫ్ 2 పర్సన్స్, ఇక్కడ అంటే రీప్లేసింగ్ జరుగుతుంది. 2 పర్సన్స్ ఎగ్జిట్ అవుతున్నారు, 2 పర్సన్స్ అనేది ఎంటర్ అవుతున్నారు. ఓకే, ఎగ్జిట్ అవుతున్నారు, ఎంటర్ అవుతున్నారు అంటే రీప్లేసింగ్ జరుగుతున్నారు. రీప్లేస్ అవుతుందంటే సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు, సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేది ఉంటారు. ఓకే, ఇక చూడండి 2 పర్సన్స్ హ్యావింగ్, ఎవరైతే ఎగ్జిట్ అవుతున్నారంటే చూడండి 49, చూడండి ఇక్కడ ఒక పర్సన్ ఏమో 49 ఇయర్స్ ఉన్నాయి, ఇంకో పర్సన్కి ఏమో 61 ఇయర్స్కి ఉన్నాయి. ఓకే, ఆ గ్రూప్లో ఒకటికి ఏమో 49 ఇయర్స్ ఉన్నాయి, ఇంకోటికి ఏమో 61 ఇయర్స్ ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళు రీప్లేస్ అవుతున్నారు అంటే వీళ్ళు బయటకు వెళ్తున్నారు, అంటే ఎగ్జిట్ అవుతున్నారు. 49, 61, సో బయటికి వెళ్తున్నారు. ఇక్కడ న్యూ పర్సన్స్ వస్తున్నారు, అంటే వాళ్ళ ప్లేస్లో 2 పర్సన్స్ అనేవి న్యూ పర్సన్స్ వస్తున్నారు. సో అలా న్యూ పర్సన్స్ రావడం వల్ల ఎంత ఇంక్రీజ్ అయ్యిందంటే 1.5 kgs 1.5 ఇయర్స్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. అలా ఎంతమందికి ఇంక్రీజ్ అయింది? 20% కూడా ఇంక్రీజ్ అయిపోయింది. అంటే వచ్చే వాళ్ళు ఏజ్ అనేది ఎవరికన్నా ఎక్కువ ఉంటుందంటే ఆల్రెడీ ఎవరైతే ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు కదా, వెళ్ళిపోయే వాళ్ళకన్నా వచ్చే వాళ్ళ ఏజ్ అనేది ఎక్కువ ఉంటుంది. చూడండి, వెళ్ళిపోయే వాళ్ళ ఏజ్ కన్నా వచ్చే వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉంటేనే అప్పుడు ఏమవుతుంది, యావరేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ 2 కేసెస్ ఉంటాయి. ఓకే, వెళ్ళిపోయే వాళ్ళ ఏజ్ అనేది కన్నా వచ్చే వాళ్ళ ఏజ్ అనేది తక్కువ ఉంటే అప్పుడు టోటల్ యావరేజ్ అనేది తక్కువ అవుతుంది. టోటల్ యావరేజ్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అని వస్తుంది అనమాట అప్పుడు. ఓకేనా, కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే వెళ్ళిపోతున్నారు. ఎవరు వెళ్ళిపోతున్నారంటే 49 ఇయర్స్ ఉన్నవాడు వెళ్ళిపోతున్నాడు, అలాగే 61 ఇయర్స్ ఉన్నవాడు వెళ్ళిపోతున్నాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోతున్నప్పుడు న్యూ పర్సన్స్ వస్తున్నారు, వాళ్ళ ప్లేస్లో న్యూ పర్సన్స్ వస్తున్నారు. న్యూ పర్సన్స్ రావడం వల్ల యావరేజ్ అనేది ఇక్కడ ఏమైందంటే 1.5 kgs 1.5 ఇయర్స్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయిందంటే వచ్చే వాళ్ళ ఏజ్ అనేది ఎక్కువ అయి ఉంటుంది. ఎంత ఎక్కువ అయి ఉంటుందంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ పర్సన్ యొక్క వెయిట్, అలాగే వెయిట్ కాదు ఏజ్ అనేది సెకండ్ పర్సన్ యొక్క ఏజ్ అనేది ఎంత ఎక్కువ 49 + 61. ఈ రెండు ఎలా అయితే వెళ్ళిపోతున్నారో అలా వస్తే నో ప్రాబ్లం. ఓకే, యావరేజ్ అనేది చేంజే అవ్వదు. కానీ సో యావరేజ్ అనేది ఇంక్రీజ్ అయింది అన్నారు, చేంజ్ అయిందంటే ఎవరి వల్ల చేంజ్ అయిందంటే ఈ 2 పర్సన్స్ వల్ల చేంజ్ అయింది. ఈ 2 పర్సన్స్ ఎందుకు వల్ల చేంజ్ అయిందంటే ఈ 2 పర్సన్స్ అనేది 49 + 61 కన్నా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు వస్తున్నారు కాబట్టి టోటల్ యావరేజ్ ఏజ్ అనేది ఇంక్రీజ్ అయింది. అలా ఎంతమందికి ఇంక్రీజ్ అయిందని చూడండి, 1.5 ఇయర్స్ అనేది పెరిగింది. అలా ఎంతమందికి ఇంక్రీజ్ అయిందంటే 20%కి, అంటే 20 × 1.5. ఓకేనా, 20 × 1.5 అప్పుడు ఎంత అవుతుంది, 30 అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ 61, 110 + 30 ఎంత 140 అవుతుంది. అంటే సమ్ ఆఫ్ 2 పర్సన్స్ యావరేజ్ అంటే సమ్ ఆఫ్ 2 పర్సన్స్ ఏజ్ ఎంత వచ్చిందంటే 140 ఇయర్స్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్, ఇక్కడ ఏమడుగుతున్నాడు డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఎవరెవరికి అడుగుతున్నాడు అంటే న్యూ పర్సన్స్ యొక్క డిఫరెన్స్, ఏజ్ యొక్క డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఎలా ఇచ్చాడు, కండిషన్ ఇచ్చాడు అంటే సెకండ్ పర్సన్ ఈజ్ 80% మోర్ దెన్ ద ఫస్ట్ పర్సన్. చూడండి, సెకండ్ పర్సన్కి ఫస్ట్ పర్సన్కి రిలేషన్ చూసుకుంటే 80% ఫ్రాక్షన్ ఎలా రాస్తారంటే 4/5 రాస్తాం. ఓకేనా, ఎవరితో కంపేర్ చేస్తున్నాడు, ఫస్ట్ పర్సన్తో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ పర్సన్ ఎవరితో కంపేర్ చేస్తున్నాడో వాడి యొక్క వాల్యూ ఎప్పుడు డినామినేటర్లో ఉంటుంది. ఓకేనా, వాడి యొక్క వాల్యూ ఎక్కడ ఉంటుంది, డినామినేటర్లో ఉంటుంది. ఎవరితో కంపేర్ చేస్తున్నాడంటే ఫస్ట్ పర్సన్తో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ పర్సన్ యొక్క ఏజ్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంటుంది అంటే 5 పార్ట్స్. ఎంత ఏమంటున్నాడు, మోర్ అంటున్నాడు. మోర్ అంటే ఏం చేయాలి, యాడ్ చేయాలి. దేనికి యాడ్ చేయాలంటే న్యూమరేటర్ డినామినేటర్ యాడ్ చేయాలి. 5 + 4 ఎంత 9. ఓకేనా, మోర్ అంటున్నాడు కాబట్టి యాడ్ చేయాలి. ఎవరు ఎక్కువ ఉంటున్నాడు అంటే సెకండ్ పర్సన్ ఎక్కువ ఉంటున్నాడు అంటున్నాడు. అందుకని సెకండ్ పర్సన్ అనేది 5 + 4 ఎంత 9. అంటే
9. ఓకే, సెకండ్ పర్సన్ ఏజ్ అంతా 9 పార్ట్స్, ఫస్ట్ పర్సన్ యొక్క ఏజ్ అంతా 5 పార్ట్స్. ఓకే, వీళ్ళిద్దరిని సమ్మేషన్ చేస్తే ఎంత, 9 + 5 ఎంత, 14 పార్ట్స్. అంటే 14 పార్ట్స్ వాల్యూ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడంటే మనకి వచ్చింది ఎంత వచ్చింది, 140 ఇచ్చింది. కానీ మనకి ఏం అడుగుతున్నాడు, డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు, డిఫరెన్స్ అడుగుతున్నాడు. అంటే 9కి 5కి డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 4 పార్ట్స్. అంటే 4 పార్ట్స్ వాల్యూ అడుగుతున్నాడు. 14 పార్ట్స్ 140 అయితే 14 దేంతో మల్టిప్లై చేశాడు, 10తో మల్టిప్లై చేశాడు. మరి 4ని కూడా దేంతో మల్టిప్లై చేయాలి, 10తో మల్టిప్లై చేస్తే ఎంత, 40. అంటే వాళ్ళ డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 40 years. ఓకే, దట్ విల్ బి ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ మ్యాచ్ ఆఫ్ 50 overs, టీమ్ ఏస్ యావరేజ్ రన్స్ ఫర్ ఫస్ట్ 30 overs. టోటల్ అవర్స్ ఎన్ని ఉన్నాయంటే 50 overs ఉన్నాయి. ఫస్ట్ 30 oversలో రేట్ ఎంత అంటే 4.5 runs పర్ ఓవర్. ఓకే, ఓవర్కి 4.5 runs చేస్తున్నాడు. అలాగే వైల్ ఫర్ ద రిమైనింగ్ 20 oversకి ఎంత రన్స్ చేస్తున్నాడు అంటే 5.5 runs. ఓకే, పర్ ఓవర్. ఓకే, నెక్స్ట్ టీమ్ బి చేజ్ ద టార్గెట్ అండ్ లాస్ట్ బై 10 runs. ఓకే, 10 runsలో లాస్ అయిపోయింది టీమ్ బి. నెక్స్ట్ ఫైండ్ ద యావరేజ్ రన్స్ పర్ ఓవర్ స్కోర్డ్ బై టీమ్ బి. యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. టీమ్ బి యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. టీమ్ బి అనేది కూడా ఆల్ 50 overs కూడా ప్లే చేసింది టీమ్ బి అనేది. సో టీమ్ ఏ అనేది 50 overs కూడా కంప్లీట్ చేసింది. ఫస్ట్ 30 oversకి ఎంత చేసిందంటే రన్ రేట్ అంటే 4.5. ఎంత రన్ రేట్ ఎంత, 4.5 పర్ ఓవర్. ఒక ఓవర్కి ఎంత 4.5 చేసింది. అలా 30 oversకి ఎంత 30 × 4.5 టోటల్ రన్స్ ఎంత చేసింది అని ఓకే క్యాలిక్యులేట్ చేద్దాం. ఎందుకంటే టీమ్ బి అనేది 10 runsలో ఓడిపోయింది. అంటే ఏ అనే టోటల్ రన్స్ ఫైండ్ అవుట్ చేశాక బి రన్స్ అనేవి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, ప్లస్ ఇంకెన్ని ఓవర్స్ ఉన్నాయి, 30 hours. నెక్స్ట్ ఇంకెన్ని అవర్స్, 20 hours. 30 + 20 కదా 50 hours అవుతుంది టోటల్గా. సో ఇంకా 20 oversకి ఎంత యావరేజ్ ఉందంటే ఓవర్కి 5.5 runs అన్నది. ఓకేనా, 5.5 runs అనేది చేసేవారు. సో ఇక్కడ చూడండి 30 × 4.5. ఓకే, 45 3s. ఓకే, 3 4s 12, 3 5s 15, 135. ఎంత వస్తుందంటే 135 వస్తుంది. ఎందుకంటే 0కి డెసిమల్కి క్యాన్సిల్. నెక్స్ట్ 20 × 5.5 అంటే 55 × 2 ఎంత, 110. ఓకేనా, 110. బట్ ఇక్కడ ఏమైందంటే ఫైనల్లీ సమ్ ఎంత వచ్చిందంటే 245. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నానంటే బి అనేది టార్గెట్ చేసింది బట్ లాస్ అయ్యింది. ఎన్ని రన్స్లో లాస్ అయిందంటే 10 runsలో లాస్ అయింది. అంటే -10 చేస్తే ఎంత వచ్చిందంటే 235. ఓకే, సో బి కూడా ఎన్ని అవర్స్ ప్లే చేసిందంటే 50 hours కూడా ప్లే చేసింది. ఓకే, 50 hours అనేది ఏం చేస్తున్నాం ఇక్కడ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి 235 అనేది బి చేసే టోటల్ సమ్ అనేది, టోటల్ రన్స్ యొక్క సమ్ అనేది. ఓకే, యావరేజ్ అడుగుతున్నాడు కాబట్టి 235 బై టోటల్ అవర్స్ అనేది 50 hours బై 50 చేస్తే చూడండి. ఇక్కడ 235 బై 100 చేసే కన్నా నేనేం చేస్తున్నానంటే 235 100 × 2 చేస్తున్నాను. ఓకేనా, 100 × 2 అంటే చూడండి ఇక్కడ 235 బై 50. 15 నేను ఎలా రాస్తున్నాను అంటే 100/2 రాస్తున్నాను. 100 అటువైపు 2. ఇక్కడ చూడండి ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 decimal points అనేవంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్స్కి మూవ్ అవ్వాలి. అంటే 2.35. 2.35కి డబుల్ ఎంత అంటే 4.7. సో 4.7 విల్ బి ద ఆన్సర్. సో ఇలా ఈజీగా క్యాలిక్యులేషన్ చేయండి అంటున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 12 girls. యావరేజ్ వెయిట్ ఆఫ్ 12 girls ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 40 kgs. 40 kgs. అండ్ one of the girls weighing 45 kgs was replaced 2 other girls. సో ఇక్కడ 1 person అనేది రీప్లేస్ అవుతున్నారు. ఎంతమందితో రీప్లేస్ అవుతున్నారు అంటే 2 personsతో రీప్లేస్ అవుతున్నారు. అంటే 1 exit అవుతుంటే 2 అనేది ఎంటర్ అవుతున్నారు. 1 person ఎగ్జిట్ అవుతుంటే 2 persons ఎంటర్ అవుతున్నారు. హేమ వెయిటెడ్. ఓకే, సో ఆ ఎంటర్ అయిన పర్సన్స్లో హేమ వెయిట్ ఎంత ఉందంటే 50 kgs ఉంది. అలాగే దేవి వెయిట్ ఎంత ఉందంటే x kgs ఉంది. ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద న్యూ గ్రూప్ దస్ ఫార్మ్డ్ వాజ్ ఆల్సో 40 kgs. ఇక్కడ చూడండి స్టార్టింగ్లో 40 kgs ఉంది. అలాగే
సో న్యూ పర్సన్ అంటే ఒక పర్సన్ ఎగ్జిట్ అయిపోయి 2 పర్సన్స్ రీప్లేస్ అయినా కూడా అప్పుడు కూడా యావరేజ్ ఎంత ఉందంటే 40 కేజెసే ఉంది. సో వాట్ విల్ బి ద వాట్ వాజ్ దేవి వెయిట్ అడుగుతున్నాడు. ఓకే, ఇక చూడండి, హేమ వెయిట్ ప్లస్ దేవి వెయిట్. ఇక్కడ హేమ వెయిట్ అనేది, సో ఒక పర్సన్ అనేది వెళ్ళిపోతున్నాడు. ఎన్ని కేజీస్ ఉన్నవాడు వెళ్ళిపోతున్నాడు అంటే ఎన్ని కేజీస్ ఉన్న గర్ల్ వెళ్ళిపోతుందంటే 45 కేజీస్ గర్ల్ వెళ్ళిపోతుంది. సపోజ్ తను హేమే అనుకుందాం. ఓకే, హేమనే వెళ్ళిపోతుంది అంటే రీప్లేస్ అవుతుందంటే, సో 45 కేజీస్ ఉన్న పర్సన్ అనేది వెళ్ళిపోతుంటే 45 కేజీస్ ఉన్న పర్సన్తోనే రీప్లేస్ చేస్తుంటే సో యావరేజ్ అనేది చేంజ్ అవ్వదు, అంటే 40గానే ఉండిపోతుంది. సో నో ప్రాబ్లం. సో 45, ఓకేనా. ప్లస్ దేవి ఉన్నారు. ఈ దేవి అనే పర్సన్ అనేవారు చూడండి ఎంత వెయిట్ అవ్వాలంటే, ఎప్పుడు ఏ యావరేజ్ అనేది డిస్టర్బ్ అవ్వదంటే, స్టార్టింగ్లో 40 ఉన్నది, ఫైనల్లో కూడా 40నే ఉంది. స్టార్టింగ్లో 40 ఉంది, ఫైనల్లో కూడా 40 ఉందంటే మీనింగ్ ఏంటంటే, సో దేవి వెయిట్ కూడా ఎంత అవ్వాలి? 40నే అవ్వాలి. దేవి వెయిట్ కూడా ఎంత అవ్వాలి? 40నే అవ్వాలి. అప్పుడే యావరేజ్ అనేది చేంజ్ అవ్వదు. స్టార్టింగ్లో 40 ఉంది, ఇప్పుడు కూడా 40 ఉంది. ఓకే, సో ఎప్పుడు చేంజ్ అవ్వదంటే 40 కేజీస్ ఉంటేనే దేవి వెయిట్ అనేది 40 కేజీస్ ఉంటేనే యావరేజ్ అనేది చేంజ్ అవ్వదు. ఓకేనా. బట్ ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే హేమ వెయిట్ ఎంత ఇచ్చాడంటే 50 ఇచ్చాడు. హేమ వెయిట్ ఎంత ఇచ్చాడు? 50. దేవి వెయిట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. యాక్చువల్గా ఇలా జరిగితే 45 + 40 జరిగితేనే అక్కడ ఏం జరుగుతుందంటే యావరేజ్ అనేది చేంజ్ అవ్వదు, అంటే 40గానే ఉండిపోతుంది. బట్ ఇక్కడ ఎంత అయింది? 45 + 40 ఎంత? 85. సో దేవి వెయిట్ ఎంత అంటే 85 - 50 ఎంత వచ్చిందంటే 35. దిస్ విల్ బి ద ఆన్సర్. ఓకే, 35 విల్ బి ద ఆన్సర్. ఓకే, ఇక్కడ ఇంకోసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ 1 పర్సన్ మాత్రమే ఎగ్జిట్ అవుతున్నారు, 2 పర్సన్స్ అనేది ఎంటర్ అవుతున్నారు. సో ఇక్కడ 1 పర్సన్ గురించి ఇక్కడ మెయిన్ ఇక్కడ హేమ అనే వాళ్ళు ఎంటర్ అవుతున్నారు అనుకోండి. అప్పుడు 45తో ఎగ్జిట్ అయిన వాళ్ళు 45తోనే రీప్లేస్ అవుతుంటే నో ప్రాబ్లం, 40 కేజెస్ ఉంటుంది యావరేజ్, ప్రీవియస్ యావరేజ్ అలానే. కానీ ఇక్కడ దేవి చూడండి, దేవి ఏజ్ అనేది ఇక్కడ అంటే 1 పర్సన్ మాత్రమే లెఫ్ట్ అవుతున్నాడు అంటున్నాడు, ఇంకో పర్సన్ గురించి లెఫ్ట్ అవ్వట్లేదు, 2 పర్సన్స్ లెఫ్ట్ అవ్వట్లేదు. బట్ ఇక్కడ యావరేజ్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుందంటే ఎంతమంది పర్సన్స్ యాడ్ అయినా పర్వాలేదు, బట్ 40 కేజెస్ ఉన్న పర్సన్ 40 కేజెస్ ఉన్న వెయిట్ ఉన్న పర్సన్ అనేవాళ్ళు ఎంతమంది యాడ్ అయినా సో యావరేజ్ అనేది సేమ్ ఉంటుంది. అలాగే 40 కేజెస్ ఉన్న పర్సన్స్ అనేవాళ్ళు ఎంతమంది గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోయినా సేమ్ యావరేజ్ ఉంటుంది. సో ఎప్పుడు యావరేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందంటే 40 కేజెస్ ఉన్న వాళ్ళు ఎంతమంది లెఫ్ట్ అయినా లేకపోతే ఎంతమంది ఎంటర్ అయినా కానీ యావరేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇక్కడ నేను ఏమంటానంటే దేవి వెయిట్ అనేది ఎంత అనుకుంటున్నాను? 40 అనుకుంటున్నాను. ఎందుకంటే 40 తీసుకుంటేనే యావరేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే 45 + 40 ఎంత? 85. అలాగే హేమ వెయిట్ ఆల్రెడీ ఇచ్చేసాడు, ఎంత ఇచ్చాడు? 50 కేజెస్. 50 + D అంటే దేవి. ఓకే, చేస్తే దేవి ఏజ్ ఎంత వచ్చిందంటే 85 - 50 ఎంత? 35. దట్ విల్ బి ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, జేమ్స్ ఫాదర్ వాజ్ 30 years old అంటున్నాడు. జేమ్స్ ఫాదర్ వాజ్ 30 years old వెన్ హీ వాజ్ బోర్న్ అంటున్నాడు. అంటే జేమ్ బోర్న్ అయినప్పుడు అంటే జేమ్కి ఎంత ఉంటుంది అంటే 0 ఉంటుంది. అంటే జేమ్ ఏజ్ ఎంత? 0. వెన్ హీ వాజ్ బోర్న్ అంటే 0. అప్పుడు ఫాదర్ ఏజ్ ఎంత ఉందంటే 30 years. ఓకేనా. నెక్స్ట్ ఓకే, హీజ్ మదర్ ఏజ్ అంటే మదర్ ఏజ్ ఎంత ఉందంటే 24 ఉన్నది. ఎప్పుడు ఉన్నదంటే వెన్ హీ సిస్టర్ ఈజ్ హూ ఈజ్ 5 years younger to హిమ్. ఓకే, సో సిస్టర్ అనేది 5 years యంగర్గా ఉండాలి. అంటే ఎప్పుడు యంగర్గా ఉండాలంటే ఆ పర్సన్కి ఎప్పుడు అంటే జేమ్స్కి ఎప్పుడు ఆ సిస్టర్ 5 years యంగర్గా ఉంటారంటే 5 years అనేది సిస్టర్ కన్నా ఎల్డర్గా ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది. ఓకేనా, ఎల్డర్గా ఉంటే పాసిబుల్ అవుతుంది. అంటే చూడండి, ఇంతకుముందు జేమ్స్ అనేవాడు 0 ఉన్నాడు, ఇప్పుడు జేమ్స్ అనేవాడికి ఇప్పుడు ఎంత ఏజ్ ఉంటుంది అంటే 5 years ఉంటుంది. ఎందుకంటే బోర్న్ అంటున్నాడు. ఎప్పుడు ఎవరు బోర్న్ అయ్యారంటే హీ సిస్టర్ బోర్న్ అంటే 0, సిస్టర్కి 0 ఏజ్ ఉన్నప్పుడు జేమ్స్కి 5 years ఉంటుంది. జేమ్స్కి 5 years ఏజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, జేమ్స్ ఏజ్ అనేది ఎప్పుడుతో కంపేర్ చేస్తున్నాడు అంటే 0 ఉన్నప్పుడు కంపేర్ చేస్తున్నాడు. అలాగే ఇక్కడ జేమ్ ఏజ్ ఎంత ఉన్నాడంటే 5 years ఉన్నప్పుడు కంపేర్ చేస్తున్నాడు. అంటే జేమ్స్ ఏజ్ అనేది 0 ఉంటున్నప్పుడు అంటే మదర్ ఏజ్ ఎంత అవుతుంది చూడండి ఇక్కడ. అంటే ఇక్కడ అంటే జేమ్స్ ఏజ్ 5 years ఉన్నప్పుడు 24 ఉంటే జేమ్స్ ఏజ్ 0 ఉన్నప్పుడు మదర్ ఏజ్ ఎంత అవుతుందంటే 24 - 5 ఎంత అవుతుందంటే 19. ఎంత అవుతుంది? 19. సో మదర్ ఏజ్ ఎంత వచ్చింది? 19 వచ్చింది. ఇక్కడ 0తో ఉన్నప్పుడు కంపేర్ చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా 0తో ఉన్నప్పుడే కంపేర్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతుందంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్
జేమ్స్ ఫాదర్ అండ్ మదర్ అన్నాను. ఫాదర్ ఏజ్ ఎంత 30. ఓకే, మదర్ ఏజ్ ఎంత 19. ఓకే, 30 మైనస్ 19 ఎంత వచ్చిందంటే 11 విల్ బి ద ఆన్సర్. అనదర్ వేగా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ జేమ్స్ ఏజ్ అనేది 0 ఉంటున్నప్పుడు కన్సిడర్ చేస్తున్నాం. అలాగే జేమ్స్ ఏజ్ 5 years ఉన్నప్పుడు కూడా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, జేమ్స్ ఏజ్ 5 ఉన్నప్పుడు ఫాదర్ ఏజ్ ఎంత అవుతుందంటే 5 అనేది యాడ్ అవుతుంది. 30 + 5 ఎంత 35 అవుతుంది. జేమ్స్ ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది 35 అవుతుంది. అప్పుడు ఫాదర్ ఏజ్ ఎంత 35. ఓకేనా, 5 years. జేమ్స్కి 5 years ఉన్నప్పుడు ఫాదర్ ఏజ్ ఎంత 35. అలాగే జేమ్స్కి 5 years ఉన్నప్పుడు మదర్ ఏజ్ ఎంత ఉందంటే 24. సో 35 మైనస్ 24 అప్పుడు కూడా 11 ఆన్సర్ వస్తుంది. ఓకే, ఈ 2 వేస్గా ఎలా అయినా చేయొచ్చు. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.